హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఇవాళ అల్లం చట్నీ మా పెద్దమ్మాయి అల్లం తీసుకొచ్చింది ఊరు దగ్గర నుంచి. మామిడి అల్లం అనమాట. మామిడి అల్లం చట్నీ ఇవన్నీ మిక్సీకి వేసుకొని పెట్టుకుంది. మెంతిపిండి, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీకి వేసి పెట్టుకోవాలి. అల్లం అదేం నూనె కాగబెట్టించుకుంది. ఇదేం బెల్లం పాకం. ఈ అల్లాన్ని ఏం చేయాలి, నూనెలో వేపాలి. వేపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మిక్సీకి వేయాలి. చింతపండు ఉడకేసి పక్కన పెట్టుకోవాలి. ఉడకేసినవన్నీ ఇక మిక్సీకి వేసి మొత్తం కలిపి గ్రైండర్కి వేయాలి. గ్రైండర్లో అన్ని మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలిపేసి చింతపండు కూడా కలిపి గ్రైండర్కి వేయాలి. ఇక అది గ్రైండర్కి వేసిన తర్వాత అది మెత్తగా అయిపోయింది. తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదేమో గోరింటాకు. ఇవాళ రేపు పొద్దున మా మనవరాలది అన్నప్రాసనం, దానికి గౌన్లు అనమాట. గోరింటాకు రుబ్బి పక్కన పెట్టుకున్నాం. ఏం గౌన్లు తీసుకొచ్చింది మా చిన్నమ్మాయి, మా పెద్దమ్మాయి అందరూ. ఏమో మా ఉదయ్ వాళ్ళ నాన్నంట, పిల్లల నాన్న డబ్బులు ఇచ్చారు. ఇక ఇవన్నీ కొనుక్కొచ్చాం గౌన్లు దిత్యాకి. ఇవన్నీ 3 గౌన్లు, పెద్దమ్మాయి ఒకటి, వాళ్ళ దిత్య వాళ్ళ నాన్న ఇవన్నీ ఇచ్చారనమాట, కొనుక్కొచ్చాం. మా చిన్నమ్మాయి కూడా ఇగో బట్టలు తీసుకొచ్చింది. ఇవన్నీ మా చిన్నమ్మాయి తీసుకొచ్చింది. ఈ 3 మేము కొన్నాము. ఈ 3 గౌన్లు ముగ్గురు 3 గౌన్లు కొన్నారు. ఇంకా మిగతాయి మా చిన్నమ్మాయి విడిగా తీసుకొచ్చింది. మళ్ళీ ఈ మాత్రం మా హవిబాబుకి కొనుక్కొచ్చాను నేను వెళ్ళి. ఈ హవిబాబుకి ప్యాంటు షర్ట్లు కావాలంది మా కాళ్ళు. ఇక్కడ బట్టలు ఇవ్వంటే ఇవన్నీ ప్యాంటు షర్ట్లు కొనుక్కొచ్చాను. బనీన్ క్లాత్ చాలా మెత్తగా బాగున్నాయి. వాడికి లూజ్ అవుతాయో పెద్దవి అవుతాయో అనుకుంటున్నాను నేనైతే. చూడండి, ఏంటో పిల్లలకి ఎన్ని బట్టలున్నా సరిపోవట్లేదు. పిల్లలు బట్టలు ఊరికే కుట్లు ఊడిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి అండి. ఏం చేద్దాం, బట్టలు ఎన్ని బట్టలు కొన్నా కానీ ఆగట్లేదు. చూడండి, అన్నీ డ్రాయర్లు 2, 3 ప్యాంట్లు షర్ట్లు చాలా బాగున్నాయి. కలర్స్ గారు వేరియేషన్గా చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇవి తీసుకొచ్చాను వెళ్ళి. ఇంకా ఇవన్నీ మా చిన్నమ్మాయి అయితే ఈ కలర్ కూడా ఒకటి గ్రీన్, రెడ్ ఇలాగొచ్చినాయి అనమాట. బాగున్నాయి అసలు. ఈ కలర్స్ వేయలేదు మా హవిబాబుకి. ఇవన్నీ వేయకుండానే చాలా కలర్స్గా వచ్చేసినాయి. ఇక అవన్నీ మా చిన్నమ్మాయి భార్గవి తీసుకొచ్చింది. గౌను డ్రైయర్ అనమాట. దిత్యాకి అన్నప్రాసనంగా ఇక భార్గవి 3 గౌన్లు, మళ్ళీ ఇంకోటేమో లంగా జాకెట్ టైప్లో తీసుకొచ్చింది. ఇవి చాలా బాగున్నాయి. ఇవి అన్నీ దిత్యాకి అన్నప్రాసనకి మేము అందరం తీసుకొచ్చిన బట్టలు అన్నమాట. అవన్నీ లంగా జాకెట్కి అవి ఫ్రీ ఇచ్చారనమాట. జ్యువెలరీ చాలా బాగుంది లంగా జాకెట్. అసలు బొడ్డదానికి అంత పెద్ద లంగా జాకెట్ అసలు ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో ఇవన్నీ డ్రెస్సుల్లో ఏది మీకు బాగా నచ్చింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు. అసలు ఎలా ఉంటున్నాయి, నేను చూపించే లాక్స్ బాగుంటున్నాయా లేదా, అసలు ఎలా ఉంటుంది. లంగా జాకెట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అది 2-3 ఏళ్ళకి సరిపోయేది. ఇప్పుడు దానికి 6 నెలలే. దానికి ఈ డ్రెస్ అంట ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. ఇది పిల్లలకి వేస్తే చాలా బాగుంటాయి. ఆ రోజుల్లో మా పిల్లలకి వేసుంటే బాగుండేది అనుకున్నాము. ఇప్పుడు పిల్లలకి అన్నీ వెరైటీస్ వచ్చేసినాయండి. ఈ వెరైటీలు చూసి ముచ్చటగా ఉంది. అదిగో దానికి ఆ డ్రెస్కి అది ఇచ్చారనమాట ఫ్రీ జ్యువెలరీ. ఇక మా ముది మనవరాలని ఎత్తుకుంటానంటుంది. కూర్చోబెట్టి అని లాగేస్తుంది ఎత్తుకుంటానికి. అది పిల్ల, దానికి ఈ పిల్ల బాగా నచ్చి అసలు చూడండి అలా ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఎత్తుకోవాలి, ఇదేమో లాగేస్తుంది, అదేమో లెగిసి ఎత్తుకోవాలని లేకపోతుంది. అసలు ఇద్దరికిద్దరు అల్లరి ఎంత సందడిగా ఉందోనండి ఇల్లు మాత్రం. లైక్ చేయండి, షేర్ చేయండి.